రైట్. సో మనం ఎక్కడితో ఆగిపోయామంటే ఈఆర్పి. ఓకే. సో ఈఆర్పి ఏంటంటే ఇలా ఇండివిజువల్ గా ఉన్న డేటా అంతా కూడా మొత్తం ఎక్కడ మెయింటైన్ చేస్తారు అంటే నథింగ్ బట్ ఈఆర్పి. ఓకే, కాబట్టి ఇలా డేటాబేస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు. ఓకేనా. సో ఇప్పుడు ఇన్వెంటరీ వాళ్ళు అకౌంటింగ్, ఫైనాన్స్, మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళ డేటా ఇండివిజువల్ గా మెయింటైన్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కడ సేవ్ చేస్తారు అంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ లో. సో దట్ ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా వాళ్ళు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు, ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగని అవసరం లేదు ఈజీగా. ఓకేనా. సో అందరూ కూడా డేటా అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి డౌట్స్ ఉన్నా, ఓకేనా, సో ఇలాంటి టైప్ ఆఫ్ డేటా ఏమైనా ఇన్కన్వీనియంట్ ఉన్నా సరే మొత్తం కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా డేటాబేస్ అనుకుందాం. సో దిస్ ఈస్ ఈఆర్పి సాఫ్ట్వేర్, రైట్. సో ఇక్కడ ఏంటి అంటే ఇలా ప్రతిదీ కస్టమర్ ఆర్డర్ చేసిన డీటెయిల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఈఆర్పిలో వచ్చింది మనకి వన్ ఆఫ్ ద థింగ్ టాలీ సాఫ్ట్వేర్. ఓకేనా. సో ఈ సాఫ్ట్వేర్ లో ఏం చేస్తాము అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము టాలీలో. సో ఇలా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఓన్లీ లిమిటెడ్ డేటా వరకు మెయింటైన్ చేయగలమా? నో, యూ కెన్ రికార్డ్ అన్లిమిటెడ్ డేటా. మీరు ఎంత వరకు అయినా సరే టాలీలో మీరు డేటా అనేది రికార్డ్ చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ డేటా కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓన్లీ ఇంత టైం పీరియడ్ వరకే మనం రికార్డ్ చేయడానికి ఛాన్సెస్ ఉందా? నో, అన్లిమిటెడ్ టైం పీరియడ్. మీకు ఎంత టైం పీరియడ్ కావాలంటే అంత టైం పీరియడ్ వరకు డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం మనం టాలీ సాఫ్ట్వేర్ లో, రైట్. సో టాలీ సాఫ్ట్వేర్ లో ఉన్న మన ఫీచర్స్ ఏంటి? ఓకే. సో ఫీచర్స్ ఏంటి అంటే లైక్ ఫస్ట్ డ్రిల్ డౌన్ ఆప్షన్స్ అమ్మా. సో డ్రిల్ డౌన్ ఆప్షన్స్ ఏంటి అంటే నథింగ్ బట్ మల్టిపుల్ ఆప్షన్స్ అని. ఓకేనా. సో ఒక్క ఆప్షనే కాదు, మనకి టాలీలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటూ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా కోడ్లెస్ అకౌంటింగ్ సిస్టమ్. ఓకేనా. సో యాక్చువల్ గా ఏంటి అంటే మనకి టాలీ అంతకు ముందు స్టార్టింగ్ లో కొత్తలో కనిపెట్టినప్పుడు ఏంటంటే కోడింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకేనా. లైక్ కోడింగ్ లాంగ్వేజ్ అంటే మీకు తెలుస్తూ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కోడ్స్ అని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో టాలీ కూడా అలాగే వచ్చింది, అకౌంటింగ్ అనేది. ఓకేనా. అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఇలా కోడింగ్ లాంగ్వేజెస్ లో మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఇలా కోడింగ్ లాంగ్వేజెస్ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే అది అందరికి అర్థమయ్యేది కాదు. ఓకేనా. సో ఈ టాలీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏంటంటే డిసడ్వాంటేజ్ కదా చేంజ్ అయిపోయింది. ఓకే, అదే లేదు ఇప్పుడు. ఓకే. సో కోడ్లెస్ అకౌంటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ సైమల్టేనియస్ గా ఆపరేషన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం, నథింగ్ బట్ కంటిన్యూస్ ఆపరేషన్స్. ఓకే, ఆల్టర్నేట్ ఆపరేషన్స్ అన్ని కూడా మన టాలీలో రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ గ్రూప్ కంపెనీస్. ఓకే. సో గ్రూప్ కంపెనీస్ ఆల్సో అండ్ నెక్స్ట్ బ్రాంచ్ కంపెనీస్ ఆల్సో. సో ఇక్కడ నేను ఏం వర్డ్ అన్నాను అంటే గ్రూప్ కంపెనీస్ అండ్ బ్రాంచ్ కంపెనీస్ అన్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్? గ్రూప్ కంపెనీస్ కి బ్రాంచ్ కంపెనీస్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ తీసుకుందాం ఇప్పుడు. ఓకేనా. సో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి? టాటా టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్స్. వీటన్నిటిని మనం బ్రాంచెస్ అంటామా, కంపెనీస్ అంటామా? కంపెనీస్ అంటాం. సో ఇవంతా హెడ్ ఏంటి? టాటా గ్రూప్. ఓకేనా. సో ఇలాంటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు టాలీలో. మరి బ్రాంచెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ అన్నాను. సో టాటా స్టీల్ అనేది ఇండియాలో అక్రాస్ ద ఇండియా ఎక్కడైనా లొకేషన్ ఉండొచ్చు, అది టాటా స్టీల్ కి సంబంధించింది మాత్రమే. అలాగే టాటా మోటార్స్ ఇక్కడ బ్రాంచ్ ఉండొచ్చు, ఎక్కడైనా బ్రాంచ్ ఉండొచ్చు. ఓకేనా. ఒక కంపెనీలో డిఫరెంట్ సేమ్ నేమ్ తో కనుక డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటే బ్రాంచెస్. అసలు డిఫరెంట్ నేమ్స్ ఏ ఉన్నాయి. ఓకేనా. డిఫరెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నాయి, వాటన్నిటిని మనం కంపెనీస్ అంటాం. ఇలాంటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫ్ డేటా కూడా మనం ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు టాలీలో. ఓకేనా. నెక్స్ట్ లీడింగ్ అకౌంటింగ్ ప్యాకేజెస్. ఇక్కడ ఏంటి అంటే మనకి టాలీ సాఫ్ట్వేర్ లో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకేనా. సో ఏం ప్యాకేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాలీలో మనకి సిల్వర్ ఎడిషన్, గోల్డ్ ఎడిషన్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ మోడ్ ఉంటుందమ్మా మనకి. ఓకేనా. సో సిల్వర్ ఎడిషన్, గోల్డ్ ఎడిషన్ ఏంటి అంటే సింగిల్ యూజర్, మల్టిపుల్ యూజర్స్. ఓకే. ఇంకా బెస్ట్ గా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వాట్సాప్ ఉంది అనుకుందాం. సో ఒక్క నెంబర్ తో మనం ఎక్కడ ఎన్నిసార్లు లాగిన్ అవుతాం? ఓన్లీ ఒక్క ఫోన్ లో మొబైల్లో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అదే నెంబర్ తో ఇంకొక మొబైల్ లాగిన్ అయితే ఇక్కడ మొబైల్ లో ఉన్న డేటా అంతా డిసప్పేర్ అయిపోతుంది. అంటే ఒక నెంబర్ తో ఒక దాంట్లోనే లాగిన్ అవ్వగలం.
అదే నథింగ్ బట్ సిల్వర్ ఎడిషన్. ఓకే, ఒక్క యూజర్ మాత్రమే యాక్సెస్ ఇవ్వగలరు. కానీ మల్టిపుల్ యూజర్స్ ఉంది చూడండి ఇప్పుడు. లైక్ మల్టిపుల్ యూజర్స్ కి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, లైక్ మీకు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇప్పుడు ఇలాంటి అకౌంట్స్ ఉంటాయి మనకి. అంటే ఏంటి, ఒక నెంబర్ తో డిఫరెంట్ డివైసెస్ లో మనం లాగిన్ అవ్వచ్చు కూడా. సో దాన్నే మనం ఇక్కడ గోల్డ్ ఎడిషన్ అంటాం. ఓకే, సో గోల్డ్ ఎడిషన్ ప్యాకేజెస్ ఉంటుంది మనకి, ఇలా డిఫరెంట్ అకౌంటింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, సో ఒక యూజర్ తో మల్టిపుల్ యూజర్స్, ఒక కంపెనీలో డిఫరెంట్ సిస్టమ్స్ అన్ని కూడా ఎట్ ఏ టైం టాలీ సాఫ్ట్వేర్ ని యాక్సెస్ చేయగలదు. బట్ సిల్వర్ ఎడిషన్ లో ఏంటి అంటే ఓన్లీ వన్ కంపెనీ, వన్ సిస్టమ్ మాత్రమే యాక్సెస్ ఇవ్వగలుగుతుంది సిల్వర్ ఎడిషన్ లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంది అనుకుందాం, ఇక్కడ నాకు టాలీ సాఫ్ట్వేర్ ఉంది. ఓకేనా, సో ఈ సిస్టమ్ లోనే నా కంపెనీకి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడే రికార్డ్ చేసుకుంటాను. నాకు ఈ కంపెనీలో ఇంకొక చోట సిస్టమ్ కూడా అవైలబుల్ గా ఉంది, అక్కడ టాలీ నేను ఓపెన్ చేసి సేమ్ డేటా రికార్డ్ చేయలేను సిల్వర్ ఎడిషన్ లో మాత్రం. ఓన్లీ ఈ సిస్టమ్ వరకే నాకు యాక్సెస్ ఉంటుంది, దీని వరకే మాత్రమే పర్చేస్ చేయగలను. ఇన్ కేస్ దాంట్లో ఓపెన్ చేశానంటే ఇక్కడ ఉండదు, అలా ఒక్కదానికి మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది పర్మిషన్. వాటిని సిల్వర్ ఎడిషన్ అంటాం. కానీ గోల్డ్ ఎడిషన్ లో ఏంటి అంటే ఒక కంపెనీలో డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మీ డేటా అనేది ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. మీ సింపుల్ గా మీ యూజ్ ఐడి లాగిన్ అయ్యారు అంటే కనుక సేమ్ డేటా మీకు ఓపెన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ సిస్టమ్ లో కూడా ఓపెన్ అవుతుంది. మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ గోల్డెన్ ఎడిషన్. సో దట్ ఈస్ అబౌట్ డిఫరెంట్ అకౌంటింగ్ ప్యాకేజెస్. ఓకే, అండ్ నెక్స్ట్ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుందమ్మా. సో బిజినెస్ కి సొల్యూషన్స్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ నుంచి మనం మాన్యువల్ గా డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన డేటా అంతా కూడా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తూ ఉంటాం. రిపోర్ట్స్ జనరేట్ చేసిన తర్వాత వాటిని అనలైజ్ చేస్తూ ఉంటాం. సో కంపెనీ పొజిషన్ ఎలా ఉంది, ఫర్దర్ గా లీడ్ చేయగలుగుతుందా లేదా, మన ఫర్దర్ గా ఇంకేమైనా డెసిషన్స్ తీసుకోవాలి, అవన్నీ కూడా రిపోర్ట్స్ చూసిన తెలుస్తుంది. ఇలాంటి బిజినెస్ సొల్యూషన్స్ అంతా కూడా మన టాలీలో అవైలబుల్ గా ఉంది. అది వన్ ఆఫ్ ద ఫీచర్ అది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్. నథింగ్ బట్ అకౌంటింగ్ అండ్ నాన్ అకౌంటింగ్ మీన్స్ నథింగ్ బట్ ఇన్వెంటరీ రిలేటెడ్. ఓకే, అకౌంటింగ్ అట్ ది సేమ్ టైం ఇన్వెంటరీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు టాలీలో రికార్డ్ చేసుకోవచ్చు. సో అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ డిఫరెంట్ గా వర్డ్స్ డిఫరెంట్ యూజ్ చేస్తున్నాను. నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ ఉంది, అందులో గూడ్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయా, క్లాత్స్ కొంటాం కానీ లేదంటే ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడం కానీ అలాంటిది ఏముంటుంది. అక్కడ ఏముంటుందో మనకి అవైలబుల్ గా సర్వీసెస్ ఉంటాయి. ఓకేనా, సో అక్కడ మనకి అకౌంటింగ్ యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ అనుకుందాం, లేదంటే రిలయన్స్ ఫ్రెష్. సో అక్కడ ఏముంటుంది మనకి సర్వీసెస్ కాదు, మనకి అక్కడ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటుంది. అంటే అక్కడ ఇన్వెంటరీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ అబౌట్ నాన్ ఇంటిగ్రేటెడ్, దిస్ ఈస్ అబౌట్ ఇంటిగ్రేటెడ్. సో ఇలాంటి అకౌంటింగ్ అంటే నెక్స్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంక ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకుందాం, అక్కడ మన ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్ గా ఉంటుందా. సో అక్కడ ఏం చేస్తూ ఉంటారు, మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, అక్కడ ఏం యూజ్ అవుతుందంటే అకౌంటింగ్ యూజ్ అవుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీని బేస్ చేసుకొని డిఫరెంట్ కంపెనీస్ ని బేస్ చేసుకొని వాళ్ళకి టైప్ ఆఫ్ సంబంధించిన డేటా మొత్తం కూడా మనం టాలీలో రికార్డ్ చేసుకోవచ్చు, అవైలబుల్ గా ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ టాలీ వల్ల. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏంటి అడ్వాంటేజెస్ అంటే నథింగ్ బట్ ఇవన్నీ కూడా మన టాలీలో మెయింటైన్ చేసుకోవచ్చు అని. ఓకే, సో టాలీలో ఏంటి అంటే అడ్వాంటేజెస్ లైక్ ఇన్వెంటరీ, ఫైనాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, హెచ్ఆర్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, అకౌంటింగ్ రిలేటెడ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ సో ఈ కంపెనీలోనే అగైన్ ఇంకా ఏమేమి ఉంటుంది అంటే పేరోల్. సో పేరోల్ ఐడియా ఉందా అసలు పేరోల్ అంటే? సో పేరోల్ మీన్స్ నథింగ్ బట్ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అన్ ఎంప్లాయ్. ఓకే, సో ఆ ఎంప్లాయ్ కి సంబంధించిన డీటెయిల్స్ కానీ వాటి రిలేటెడ్ ఫర్దర్ గా ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నా అవన్నీ కూడా మనం పేరోల్ లో ఇంక్లూడ్ అవుతుంటాయి. ఆ పేరోల్ కూడా మనం టాలీలో మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆడిట్, అకౌంటింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి టాలీ వాళ్ళ అడ్వాంటేజెస్ అంటే నథింగ్ బట్ సెక్యూరిటీ కంట్రోల్స్. ఓకే, సో నా అకౌంటింగ్ నేను మెయింటైన్ చేస్తున్నప్పుడు అది కంపల్సరీగా సెక్యూర్ అయి ఉండాలి, సో దట్ ఇంకొక ఫర్దర్ గా వేరే పర్పసెస్ కోసం యూజ్ చేయకుండా. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్ కూడా టాలీలో ఉంటుందమ్మా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెద్ద కంపెనీ టాలీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పర్సన్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది డేటా.
లైక్ మేనేజర్ కి ఒక లెవెల్, అకౌంటెంట్ కి ఒక లెవెల్. ఓకే, సో మేనేజర్ కి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా కావాలి, అకౌంటెంట్ కి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా కావాలి, ఆడిటర్. సో ఆడిటర్ వచ్చి మన ఇన్వెంటరీ చెక్ చేస్తారా, ఫైనాన్స్ చెక్ చేస్తారంటే ఆల్ ఓవర్ చెక్ చేసుకుంటారు. సో ఆడిటర్ కి ఏం కావాలి అంటే అక్కడ రిపోర్ట్స్ కావాలి. మేనేజర్ కి ఏం కావాలి, ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతుందో వాటి రిపోర్ట్స్ ఎలా ఉంటుందో కావాలి. ఒక అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ కి ఏం కావాలి అంటే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం కావాలి, వాళ్ళకి యాక్సెస్ అనేది. ఓకేనా, సో ఇలాంటి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అథారిటీస్ కి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం. ఓకేనా, సో మన డేటా ఎవరు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీస్ నథింగ్ బట్ పాస్వర్డ్స్ ప్రొవైడ్ చేయడం. ఆ సెక్యూరిటీ కంట్రోల్స్ అంతా కూడా టాలీలో ఉంటుంది మనకి. సో దట్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది టాలీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జిఎస్టీ. జనరల్ గా మనం ఏంటి అంటే అకౌంటింగ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత జిఎస్టీ రిటర్న్స్ కోసం అగైన్ జిఎస్టీ రిటర్న్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి టాలీలో మన కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనమే జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు, జిఎస్టీ ఫైలింగ్స్ కూడా చేసుకోవచ్చు మనం టాలీ నుంచి. ఓకే, ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. 2016 లో ఇంట్రొడ్యూస్ చేశారు టాలీలో జిఎస్టీ ఫీచర్స్ కూడా, జిఎస్టీ ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా. ఓకేనా, సో ఇవన్నీ కూడా మన టాలీ నుంచి అవరేజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ టాలీ. ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్. సో ఇప్పటి వరకు మనం టాలీ ఫీచర్స్ ఏంటి, అసలు టాలీ అంటే ఏంటి, అందులో అడ్వాంటేజెస్, అందులో ఏమేమి చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా చూసాం. ఫస్ట్ ఇవన్నీ అర్థం అవ్వాలి అంటే అసలు అకౌంటింగ్ అంటే ఏంటో అర్థం అవ్వాలి మనకి. ఓకే, సో అకౌంటింగ్ అంటే నథింగ్ బట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న థియరిటికల్ పార్ట్. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై అకౌంటింగ్? సో అకౌంటింగ్ పర్పస్ ఏంటి? సో బిజినెస్ లో అకౌంటింగ్ ఇస్ నథింగ్ బట్ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకోవటమే. ఓకే, సో రికార్డ్ చేసుకున్న తర్వాత మెయిన్ పర్పస్ ఏంటి అంటే వాటి రిపోర్ట్స్. బిజినెస్ లో కంపెనీ ఏదైనా ప్రివేట్ స్టార్ట్ చేసింది అంటే వాటి ఫర్దర్ గా కంపెనీ ఎక్స్పాండ్ అవుతుందా లేదా, వాటి ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం. ద మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు అసర్టైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే, నెక్స్ట్ ఇంకా బిజినెస్ కండిషన్ ఏంటి, ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది బిజినెస్ ది, అవన్నీ కూడా అకౌంటింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ సో అకౌంటింగ్ ఎందుకు మెయింటైన్ చేస్తాం? టు అసర్టైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్, టు నో ద బిజినెస్ ఫైనాన్షియల్ కండిషన్ అండ్ టు కంట్రోల్ ఓవర్ ద ఫర్మ్స్ ప్రాపర్టీస్. ఓకే, సో ఫర్మ్స్ ప్రాపర్టీస్ మీద కంట్రోల్ ఉండటం. కంట్రోల్ లేదు అంటే, సో పెద్ద కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నేను అసెట్స్ పర్చేస్ చేస్తూ ఉంటా, ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటా, వాటన్నిటి మీద నాకు కంట్రోల్ లేకపోతే ఏమవుతుందమ్మా మనకి? బిజినెస్ ఏదైతే స్టార్ట్ చేస్తామో నెక్స్ట్ 2 days కే క్లోజ్ అయిపోతుంది. బికాస్ కంట్రోల్ లేదు అంటే కనుక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేశారు అంటే ఓకే, సో అది కరెక్ట్ గా ఉండదు మనకి. ఓకేనా, సో వీటన్నిటి మీద మనకి కంట్రోల్ ఉండాలి. సో కంట్రోల్ అంటే మాన్యువల్ గా ఒక పర్సన్ వెళ్ళి కరెక్ట్ గా చేస్తున్నారు లేదా చూస్తున్నాం అనుకోండి, జస్ట్ చూడటం వరకు అయితే మనకి సరిపోతుందా? బట్ అకౌంటింగ్ అంటే నోట్ కూడా చేసుకోవాలి, ఏమేమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని. ఆ అకౌంటింగ్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఇప్పటివరకు అకౌంటింగ్ అంటే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేసుకోవాలి అని చెప్పాను. సో ఎప్పుడు కూడా జరిగిన ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లో నేను స్టార్ట్ చేశాను 10 lakhs తో స్టార్ట్ చేశాను. ఓకే, అసెట్స్ పర్చేస్ చేశాను, గూడ్స్ పర్చేస్ చేశాను, సేల్ చేశాను, ఇది మనకి తెలిసింది. ఓకేనా, సో ఇలాగే యాజ్ యూజువల్ గా రాసుకుంటూ ఉంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర షాప్ వాళ్ళు తీసుకుందాం, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎలా రికార్డ్ చేసుకుంటారంటే బిజినెస్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి అకౌంటింగ్ ఫార్మాట్ ఏమి ఉండదు. సో ఈ రోజు 10 pens కొన్నాను, 5 pens సేల్ చేశాను, ఓకే టోటల్ 5 pens. నెక్స్ట్ ఇంకా స్టేషనరీ పర్చేస్ చేశాను, ఇలా రాసుకుంటూ ఉంటారు. అలా రాసుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళ వరకు మాత్రమే అర్థమవుతుంది, ఇది జనరల్ గా నాలెడ్జ్ తెలిసిన వాళ్ళకి. ఓకేనా, బట్ అదే కనుక మిగతా వాళ్ళు చూడాలి అంటే అఫ్ కోర్స్ అందరికీ తెలుస్తుంది అలా రాసుకున్నప్పుడు, బట్ ఏంటి అంటే ఇది మాన్యువల్ గా మనం అందరికీ తెలియాలి, అందరికీ కరెక్ట్ గా ఒక ఫార్మాట్ ఉండాలమ్మా. ఓకే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రికార్డ్ చేసుకొని మెయింటైన్ చేస్తుంటున్నారు అంటే కనుక చిన్న చిన్న బిజినెసెస్ వరకు ఓకే, బట్ మల్టీనేషనల్ కంపెనీస్ కి ఏంటి అంటే అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా, సో వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు రాసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు, ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నాము అంటే
అకౌంటింగ్ ప్రిపేర్ చేసినప్పుడు ఆడిటర్కి అర్థం కాదు ముందు, ఓకేనా, అసలు బిజినెస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో తెలియదు. అందుకని ఏం చేస్తున్నారంటే కంపల్సరీగా ఒక ఫార్మాట్ మెయింటైన్ చేయండి. సో మీకు తెలిసినవన్నీ కూడా ఇదే ఫార్మాట్ లో నోట్ చేయండి, సో దట్ ఎవరు చెక్ చేసుకోవాలనుకున్నా ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో ఫార్మాట్ ఏంటి అంటే మన మాన్యువల్ అకౌంటింగ్ లో చూస్తూ ఉంటాం. ఫార్మాట్ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఓకే. సో ఫార్మాట్ ఆ ప్రాసెస్ మొత్తం కూడా మనకి మాన్యువల్ అకౌంటింగ్ లో కవర్ అవుతూ ఉంటుందమ్మా, ఓకే. సో ప్రాసెస్ ఏంటి అంటే జనరల్లీ 3 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి టాలీలో వచ్చేసరికి, ఓకే. సో 3 స్టెప్స్ ఏంటి టాలీలో? ఫస్ట్, టాలీలో ఒక కంపెనీ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆ కంపెనీ క్రియేట్ చేయాలి, రైట్. కంపెనీ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నామంటే అది ఎవరి కంపెనీ అని అనుకోవాలి మనం, రైట్. అంటే నథింగ్ బట్ అక్కడ మనం ఒక కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ టాలీ. సెకండ్ స్టెప్, సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇండివిజువల్ అకౌంట్స్ మెయింటైనింగ్. ఒక పర్సన్ తో డీల్ చేస్తున్నారంటే ఒక పర్సన్ సంబంధించిన డేటా రికార్డ్ చేసుకుంటాం, ఓకే, ఇండివిజువల్ అకౌంట్స్. అండ్ థర్డ్ స్టెప్ ఇస్ పాస్ ద ఎంట్రీస్. సో పాస్ ద ఎంట్రీస్ మీన్స్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటాం. సో ట్రాన్సాక్షన్స్ అంటే ఇందాకనే చెప్పాం మనకి, లైక్ 2 pens పర్చేస్ చేసాము, 10 pens పర్చేస్ చేసాము, ఓకేనా. సో సిస్టమ్స్ పర్చేస్ చేసాము, సిస్టమ్స్ ని సేల్ చేసాము, వీటన్నిటిని మనం ట్రాన్సాక్షన్స్ అంటాం, ఓకేనా. సో 10 సిస్టమ్స్ నేను పర్చేస్ చేశాను అంటే దానికి ఒక ఫార్మాట్ ఉండాలి అని చెప్పాను. సో ఫార్మాట్ ని ఇక్కడ ఏమంటారంటే ఎంట్రీస్ అంటాం. ఆ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, ఓకే. సో దిస్ ఈస్ ద 3 స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ టాలీ. ఈ 3 స్టెప్స్ వచ్చేసిందంటే మీకు టాలీ వచ్చేసినట్టే. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కంపెనీ క్రియేట్ చేయడం, సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇండివిజువల్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, థర్డ్ స్టెప్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ నథింగ్ బట్ ఎంట్రీస్ పాస్ చేయడం. ఈ 3 కనుక వచ్చింది అంటే డెఫినెట్ గా మీకు టాలీ 50% వచ్చేసినట్టే, ఓకేనా. సో ఇవి కనుక అర్థం అవ్వలేదు అంటే మనకి ఫర్దర్ గా ఉన్నవి కూడా అర్థం కాదు. సో మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి అంటే ఈ 3 పార్ట్స్ మీద ఉండాలి, 3 టాపిక్స్ మీద, రైట్. నెక్స్ట్ ఏంటి, ఈ 3 టాపిక్స్ కనుక మీకు వచ్చింది అంటే కనుక ఆటోమేటిక్ గా రిమైనింగ్ అన్ని కూడా మీకు మీరు చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్ గా టాలీ ప్రిపేర్ చేసేస్తుంది. వాటిని ఏమంటారు అంటే రిపోర్ట్స్ అంటాం, ఓకే. సో ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిపోర్ట్స్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో రిపోర్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసిన రిపోర్ట్స్ అన్నమాట, ఓకే. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూ ఉంటుంది మీకు. సో దిస్ ఈస్ హౌ అకౌంటింగ్ ఈస్ డన్ ఇన్ టాలీ, ఓకే. నెక్స్ట్, సో టాలీ సాఫ్ట్వేర్ లో మనకి ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం ఏంటి అంటే డిఫరెంట్ ఎడిషన్స్ ఉన్నాయని చెప్పాం, ఓకేనా. సో డిఫరెంట్ ఎడిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ సిల్వర్ ఎడిషన్, నెక్స్ట్ వన్ ఇస్ గోల్డెన్ ఎడిషన్, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎడ్యుకేషనల్ మోడ్. సో సిల్వర్ ఎడిషన్ మీన్స్ సింపుల్ గా చెప్పాలంటే ఓన్లీ 1 యూజర్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. గోల్డెన్ యూజర్ లో మల్టిపుల్ యూజర్స్ కి యాక్సెస్ ఉంటుంది. మరి ఎడ్యుకేషనల్ మోడ్, సో ఎడ్యుకేషనల్ మోడ్ ఏంటి అంటే సిల్వర్ ఎడిషన్, గోల్డ్ ఎడిషన్ అనేది మనం ప్యాకేజ్ ని పర్చేస్ చేస్తాం, ఓకేనా. సమ్ అమౌంట్ కి పర్చేస్ చేస్తూ ఉంటాం, ఇది రియల్ టైమ్ లో చేస్తూ ఉంటారు. రియల్ టైమ్ లో వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఆ వర్క్ అనేది తెలిసి ఉండాలి. ఆ వర్క్ తెలియకుండా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి కూర్చున్నామంటే మనకు అర్థం కాదు, ఓకేనా. సో ఫస్ట్ మనం డైరెక్ట్ గా వెళ్ళి నేర్చుకోలేం. అందుకని ఏం చేశారు అంటే టాలీలో మనకి ఇంకొక ఎక్స్ట్రా అడిషనల్ ఆప్షన్ ఇచ్చారు, దట్ ఈస్ అబౌట్ ఎడ్యుకేషనల్ మోడ్, ఓకేనా. సో ఎడ్యుకేషనల్ మోడ్ ఏంటి అంటే స్టూడెంట్స్ లెర్నింగ్ పర్పస్ కోసం, అసలు టాలీ అంటే ఏంటో, టాలీలో ఎలా ఉంటుంది, టాలీ ఎలా నేర్చుకోవాలి, ఇవంతా కూడా మనకి యాక్సెస్ ఉంటుంది ఎడ్యుకేషనల్ మోడ్ లో, ఓకే. సో ఎడ్యుకేషనల్ మోడ్ ఏంటి అంటే సిల్వర్ యాక్సెస్ అట్ ద సేమ్ టైం గోల్డెన్ యాక్సెస్, రెండు కూడా ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఎడ్యుకేషనల్ మోడ్ లో, ఓకేనా. సో సిల్వర్ కానీ గోల్డెన్ కానీ అక్కడ రియల్ టైం అనేది ట్రాన్సాక్షన్స్ మీరు రికార్డ్ చేసుకుంటున్నారు, రియల్ టైం జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో రియల్ టైం లో జరుగుతుంది. ఎడ్యుకేషనల్ మోడ్ లో నేర్చుకుంటాం లెర్నింగ్ పర్పస్ కోసం. దట్ ఈస్ అబౌట్ డిఫరెంట్ ఎడిషన్స్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్. నెక్స్ట్, ఆరిజిన్ ఆఫ్ టాలీ, అసలు టాలీ ఎలా స్టార్ట్ అయింది మనకి, ఓకే. సో టాలీ ఎలా స్టార్ట్ అయిందంటే టాలీ అనేది ఫారెన్ కంట్రీలో ఇంట్రొడ్యూస్ చేసింది ఏం కాదు, మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసింది,
ఓకేనా. సో ఇండియాలో ఎక్కడంటే బెంగళూరులో. ఓకే. సో బెంగళూరులో 1986 టైంలో ఒక పర్సన్ ఏంటి అంటే వాళ్ళు తన రా మెటీరియల్స్ టెక్స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ కి సేల్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయడం వాళ్ళకి అర్థం కాలేదు. ఎలా మెయింటైన్ చేయాలి, అందరికీ ప్రతి దానికి సాఫ్ట్వేర్ ఉంది. సో మన అకౌంట్స్ కి ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేసింది టాలీ సాఫ్ట్వేర్. సో దట్ పర్సన్ ఈస్ కాల్డ్ శ్యామ్ సుందర్ గోయింకా. ఓకే. సో బెంగళూరు ఒక పర్సన్, బిజినెస్ పర్సన్. సో శ్యామ్ సుందర్ గోయింకా అండ్ హిజ్ వెల్ భరత్ గోయింకా వాళ్ళిద్దరు స్టార్ట్ చేసిందే టాలీ సాఫ్ట్వేర్. ఓకే. ఇన్ ద ఇయర్ 1986. సో వాళ్ళిద్దరు క్రియేట్ చేసిన అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే. సో వీళ్ళు ఏంటి అంటే స్టార్టింగ్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళని ఏమని పిలిచేవారు. ఓకే. సో అలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత టాలీ సాఫ్ట్వేర్ ని స్టార్టింగ్ లో ఏంటంటే ఇట్ వాస్ నేమ్ యాజ్ కాల్డ్ మెస్ డాస్ అప్లికేషన్. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ ఏ వర్షన్ ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి. 1986 లో స్టార్టింగ్ వాళ్ళు ఏమన్నారంటే పెట్రోనిక్స్ వాళ్ళ కంపెనీ నేమ్ ఉన్నది. భారత్ గోయింకా, శ్యామ్ సుందర్ గోయింకా వాళ్ళ కంపెనీ నేమ్ ఏంటి అంటే పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సో పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ వాళ్ళు లాంచ్ చేసింది ఎంఎస్ డాస్ అప్లికేషన్, నథింగ్ బట్ కోడింగ్ లాంగ్వేజ్ లో ఉంటుంది. తర్వాత తర్వాత అది నేమ్ మోడిఫై చేస్తూ అడ్వాంటేజ్ ఫర్దర్ ఫీచర్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ లో. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి టాలీ సొల్యూషన్స్ అని ప్రైవేట్ ఎప్పుడు నేమ్ ప్రొవైడ్ చేశారంటే 1999 లో. సో ప్రొవైడ్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ మోడ్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో దట్ లెర్నర్స్ కూడా నేర్చుకోవచ్చు టాలీలో. పర్చేస్ చేసి మీరు నేర్చుకోని అవసరం లేదు, పర్చేస్ చేయకుండానే నేర్చుకోవచ్చు మీరు టాలీని అని చెప్పేసి 2001 లో ఎడ్యుకేషనల్ మోడ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. అండ్ 2016 లో మనకి జిఎస్టీ కూడా వచ్చింది కాబట్టి జిఎస్టీని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు టాలీలో. ఓకే. సో దీస్ ఆర్ అబౌట్ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఏ ఇయర్ లో ఏం ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఎలాగైతే మనకి ఫోన్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ లో కానీ ఎలా అయితే వర్షన్స్ ఉంటుందో అలానే టాలీలో కూడా మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ వర్షన్స్ అనేవి ఎక్స్ట్రాగా మనకి టాక్సెస్ కానీ అడిషనల్ ఫీచర్స్ కానీ యాడ్ అవుతూ వస్తుంది. ఓకే. సో మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే ఈ వర్షన్స్ లో టాలీ ఈఆర్పి 9 వర్షన్. ఓకే. సో టాలీ ఈఆర్పి 9 లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ కానీ ఓకే ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇక్కడ. ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం కూడా ఈఆర్పి 9 లో మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆడిటర్ అవ్వచ్చు, మేనేజర్ లెవెల్ అవ్వచ్చు, కంపెనీ లెవెల్ అవ్వచ్చు, ఎనీ పర్సన్ ఈజీ యాక్సెస్ ఈఆర్పి 9. ఓకే. యాక్చువల్గా ఏంటి అంటే ఈఆర్పి 9 తర్వాత మనకి ఇప్పుడు వస్తున్న కొత్తగా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు టాలీ ప్రైమ్ కూడా. ఓకే. సో టాలీ ప్రైమ్ కూడా వచ్చింది. టాలీ ప్రైమ్ కి టాలీ ఈఆర్పి 9 కి డిఫరెన్స్ ఏమి ఎక్కువగా ఉండదు మనకి. అక్కడ ఏంటంటే జస్ట్ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది అంతే మనకి. సో ఇక్కడ ఒక కలర్ ఉండొచ్చు, అక్కడ ఒక కలర్ ఉండొచ్చు, ఇక్కడ ఒక ప్రాసెస్ మెయింటైన్ చేస్తాం, అక్కడ ఒక ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాని అడిషనల్ ఫీచర్స్ లో కానీ అంతా కూడా ఒకేలా ఉంటుందండి మనకి. ఓకే. అండ్ మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఈఆర్పి 9 ప్రైమ్ ఎందుకు కాదు. ఓకే. ప్రైమ్ అయినా ఈఆర్పి 9 కొంచెం ఒకేలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మోస్ట్లీ 80% ఈఆర్పి 9 యూజ్ చేస్తున్నారు ఈ రోజుల్లో మనకి, ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది ఈఆర్పి. సో అందుకని మనం నేర్చుకుంటుంది కూడా ఇప్పుడు ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ టాలీ. ఓకే. సో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాము అంటే టాలీ బేసిక్స్ అండ్ అడ్వాన్స్, రిటర్న్స్ ఫైలింగ్స్, ఎంఎస్ ఆఫీస్. సో టాలీలో ఇండివిజువల్ గా ఇంకా ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామో కూడా మనం డైరెక్ట్ గా చూసాం. అసలు టాలీ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ టు డూ ద ట్రాన్సాక్షన్స్. అడ్వాంటేజెస్ ఏంటి, అందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, అవి ఎలా యూజ్ అవుతుంది. ఓకే. సో అవన్నీ కూడా ఇప్పుడు చూసాం ఒకసారి. రైట్. సో దట్ ఈస్ అబౌట్ టాలీ. అండ్ టుమారో నుంచి మనకి ఏంటి అంటే ఇంకొంచెం డెప్త్ గా వెళ్తూ ఉంటాం. టాలీ అంటే ఏంటి, అసలు మాన్యువల్ అకౌంట్స్ నుంచి టాలీకి ఎలా నేర్చుకోవాలి, అసలు నాకు సిస్టమే రాదు, సిస్టమ్ ఆపరేట్ చేయడం కూడా రాదు. ఓకే. సో అలాంటి వాళ్ళు కూడా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు టాలీ. సో టాలీ నేర్పిస్తాం, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే కొంచెం స్పెషల్ తీసుకొని ఎంఎస్ ఆఫీస్. ఓకే. సో మీకు ఎంఎస్ ఆఫీస్ లో ఏంటంటే ఇలాంటివన్నీ అసలు సిస్టమ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి, రిపోర్ట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎంఎస్ ఆఫీస్ లో కన్వర్ అవుతాయి టాపిక్స్ అనేది. మీకు ల్యాబ్ ప్రాక్టీస్ ఇస్తాము, మీకు ఆప్షనల్ గా టైమింగ్స్ లోనే మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఆన్ ద స్పాట్ మీరు అడగవచ్చు. సో ఇక్కడ మనకి క్లాసెస్ అనేది
బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు సేమ్ లింక్ ఆన్లైన్ వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఆన్లైన్ వాళ్ళు కూడా ఏంటంటే ఆఫ్లైన్ లాగే డైరెక్ట్ గా ఇంటరాక్ట్ ఉంటూ ఉంటారు. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే రైస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకొకటి ఏంటి అంటే మీకు ఈ నేర్చుకోవడం వల్ల ఇది మీకు యాప్ యాక్సెస్ లింక్ ఇస్తామండి. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీకు యాప్ యాక్సెస్ లింక్ ఉంటుంది. సో దట్ మీరు ఒక క్లాస్ కనుక మిస్ అయ్యారు అంటే ఆ క్లాస్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీకు యాప్ యాక్సెస్ లింక్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చూసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్క్ ఉండటం వల్ల ఈరోజు క్లాస్ మిస్ అయ్యాను. ఓకేనా? సో నా టాపిక్ అంతా కూడా మిస్ అయిపోతుంది అనుకుంటాను. ఓకేనా? మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు యాప్ యాక్సెస్ లింక్ ఇచ్చిన తర్వాత ఆ క్లాస్ ని మల్టిపుల్ టైమ్స్, ఒకసారి అర్థం కాలేదు సెకండ్ టైం అర్థం కాలేదు, థర్డ్ టైం, ఇలా ఎన్నిసార్లు చెక్ చేసుకోవచ్చు. ఓకే, యాప్ యాక్సెస్ లింక్ కూడా ఉంటుంది, ప్రొవైడ్ చేస్తాను. రైట్? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీథింగ్? ఓకే, ఫైన్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.